సో ఒక 51,000 మీ చేతిలో ఉన్నట్లయితే మీరు ఇక్కడికి వచ్చి సైట్ విజిట్ చేసి కూడా మొత్తం ఫ్లాట్స్ చూసి మీకు ఏ ఫ్లాట్ కావాలో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 50% అది సేల్ అయిపోయింది కూడా. మనం 1 మంత్ బ్యాక్ చేసాం కదా. ఆల్ 40 feet రోడ్స్ ఇవ్వడం జరిగింది మొత్తం. ఓవర్ హెడ్ కాకుండా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. దీంట్లో క్లబ్ హౌస్ వస్తుంది, దాదాపు 17,000 ఎసెప్టెడ్ క్లబ్ హౌస్. దాంట్లో జిమ్ ఫెసిలిటీ ఇస్తున్నాము, రూమ్స్ ఫెసిలిటీ ఇస్తున్నాము. దీంట్లో మనము 4 lakhs కెపాసిటీ వాటర్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నాం. సో మినిమం బడ్జెట్ వచ్చేసి 40 lakhs బిలో ఉన్న వాళ్ళు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. బ్యాంక్ లోన్ 70% వస్తుంది. షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారా? సో షాద్నగర్లో ఎక్కడో ఊరవతల 3-4 కిలోమీటర్ల దూరంలో కాదండి, షాద్నగర్ టౌన్లోనే మీకోసం ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను నేను. సో ఇది ఆల్రెడీ మనము 1 month బ్యాక్ ఈ వీడియో కూడా నేను తీసి పెట్టాను. సో హాట్ కేక్ లాగా అమ్ముడుపోతున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాము. సో ఇక్కడ ఆల్రెడీ 50% ఫ్లాట్స్ అన్ని కూడా సేల్ అయిపోయినాయి. ఇది షాద్నగర్ టౌన్. మనకు చూసినట్లయితే హైవే, ఇక్కడ కియా షోరూమ్ కూడా కనిపిస్తుంది కదండి. దీని పక్క నుంచినే మన ప్రాజెక్ట్ లోపలికి వెళ్తాము. జస్ట్ 500 మీటర్స్లోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది. మనం చూడబోయే ప్రాజెక్ట్ ఇది phase 1 అండి. phase 1 మనం ప్రాజెక్ట్ phase 2 కూడా చూడబోతున్నాం. సో అది ఇక్కడ జస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెనకే ఉంది phase 2. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే phase 1లో మొత్తం కూడా అయిపోయి ఇక్కడ వచ్చి ఉంటున్నారండి ఇల్లులు కూడా. మీరు చూస్తున్నారు కదా మొత్తం ఏ విధంగా డెవలప్ అయిందో కూడా. ఇక్కడ వచ్చేసి ఒక 4-5 years బ్యాక్ అసలు ఏం లేదు. సో 4-5 yearsలో ఇది మొత్తం కూడా డెవలప్ అయ్యి ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ వచ్చి ఉంటున్నారు. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం phase 2లో కూడా 100 విల్లాలు స్టార్ట్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ 50% అది సేల్ అయిపోయింది కూడా. మనం 1 month బ్యాక్ చేసాం కదా, అది కూడా చూద్దాం మనం ఇప్పుడు. మనకు ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ అండి. సో మనం చూడబోయే ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఇదే. మీకు వెనక కనిపిస్తుంది కదా NRSC అండి, దాన్ని ఆనుకొనే ఉంటుంది మన ప్రాజెక్ట్ వచ్చేసి. సో లోపలకు కూడా ఒకసారి వెళ్దాం మనం. సో ఇందాక మీకు phase 1 చూపించాను కదా అండి. సో phase 1 ఇక్కడ నుంచి చూడండి మీకు కనిపిస్తుంది. సో phase 1ని ఆనుకొని మనకు phase 2 కూడా ఉంటుంది. సో ఇంకా కొద్ది రోజుల్లోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది, వర్క్ కూడా నడుస్తుంది ఇప్పటికే. సో ఇంకొక 4-5 yearsలో సేమ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడైతే ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంటుందండి. phase 1 ఏది, phase 2 ఏది అనేది కూడా మీరు గుర్తుపట్టలేరు, ఆ విధంగా డెవలప్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మనకు చెప్పేందుకు మనతో ఉన్నారు సేల్స్ డైరెక్టర్ గారు లింగం గారు. సో సార్ని అడిగి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో మేడం. బాగున్నారా సార్? ఫైన్ మేడం. మేము ఆల్రెడీ 1 month బ్యాక్ ఇక్కడికి వచ్చాము, ఇది మొత్తం కూడా చూసాము. ఈ 1 monthలో చూసుకుంటే ఇక్కడ చాలా వేగంగా డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా జరిగినాయి, వర్క్ కూడా బాగా నడుస్తుంది. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన లొకేషన్ హైలైట్స్ ఏమైనా చెప్తారా సార్? యా మేడం, ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం కూడా మనం షూట్ చేసాం ప్రాజెక్ట్ని. మీరు వచ్చినప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉండే. సో నాకు తెలిసి మార్చ్ ఎండింగ్ వరకు మన ప్రాజెక్ట్లో CC రోడ్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి మేడం. సో ప్రాజెక్టు ఇంతమంది కస్టమర్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కారణం ఏంటంటే, ప్రాజెక్టు అవుటర్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే మేడం మనకు షాద్నగర్ మున్సిపాలిటీకి పక్కనే ఉన్నాం మనం. దట్టు ఇంకోటి ఏంటంటే ఇది HMD లిమిట్స్లో యాడ్ అయింది రీసెంట్గా. ఇప్పుడు మనం ఫైనల్ LP కూడా HMD లిమిట్లోనే తీసుకొస్తాం సార్. ఇప్పుడు మేము అక్కడ phase 1 కూడా చూసాము, ఆల్రెడీ డెవలప్మెంట్స్ మొత్తం అయిపోయినాయి, వచ్చి ఉంటున్నారు కూడా. సో ఇది phase 2 కదా, ఇది ఎన్ని రోజుల్లో ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు? సో ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ అంటే మొత్తం అవుతుంది సార్? phase 1 ఆల్మోస్ట్ సాయి బాలాజీలో వచ్చేసి 80 acres మేడం. అది 80 acresలో 90% కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. సో అది phase 1 లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ phase 2 అనమాట. ఇది 46 acresలో డెవలప్ చేస్తున్నాం మనము. సో షాద్నగర్ లోనే ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్ చేస్తున్నాం మేడం. మేము ఏ కస్టమర్ కైనా ఫస్ట్ మా డెవలప్మెంట్స్ ప్లస్ లొకేషన్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాం కాబట్టి దీంట్లో ఆల్ 40 feet రోడ్స్ ఇవ్వడం జరిగింది మొత్తం. సో మనకి ఈస్ట్ వైపు ఒక ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది, అలాగే నార్త్ వైపు ఒక ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది, అది కూడా 40 feet రోడ్స్కి అనమాట. అలాగే దీంట్లో వచ్చేసి మనకు ఆల్ CC రోడ్స్ వస్తాయి. సో మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే షాద్నగర్లో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేసి వదిలేస్తే నార్మల్ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చేసి వదిలేస్తారు. మనం అట్లా కాదు, ఆల్ CC రోడ్స్ ప్రతి ప్లాట్కి ఫుట్పాత్ టైల్స్ ఇస్తున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనం నించుంటే ఆఫ్ ఉంటాం మేడం ఆల్మోస్ట్. అంటే క్వాలిటీకి ఇస్తున్నాము. ఏదైతే ల్యాండ్స్కేప్ ఉందో ల్యాండ్స్కేప్ వైజ్ మనం డ్రైనేజ్ సిస్టమ్ బ్యాక్ సైడ్ ఇచ్చినాము. సో ల్యాండ్స్కేప్ వైజ్గా ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నాము. దీంట్లో ఆల్రెడీ మనకి వాటర్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈచ్ ప్లాట్కి వాటర్ లైన్ వస్తుంది, ఫుట్పాత్ టైల్స్ ఇస్తున్నాము, ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాము. అలాగే మనకు ఎలక్ట్రిసిటీ కూడా ఓవర్ హెడ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా మంది DTCP వెంచర్లు అంటే ఓవర్ హెడ్ ఇస్తారు,
కానీ మనం హెచ్ఎండిఏలోకి యాడ్ అయినాం కాబట్టి ఫైనల్ ఎల్పి కూడా హెచ్ఎండిఏ తీసుకుంటాం కాబట్టి ఓవర్ హెడ్ కాకుండా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం దీంట్లో. సో విత్ సోలార్ ఫెన్సింగ్ తోటి వస్తాయి మనకి మంచి స్ట్రీట్ లైట్లు. తర్వాత దీని ప్రాజెక్ట్ మొత్తానికి ఫెన్సింగ్ వస్తుంది మేడం. ఇప్పుడు ఆల్రెడీ మనకి రైట్ సైడ్ లో చూసుకున్నట్టే ఎన్ఆర్ఎస్సి విత్ సోలార్ ఫెన్సింగ్ ఉంది, రైట్. మనకు ఇస్రో సెక్యూరిటీ మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. సో దానికి ఆపోజిట్ లో మనకు రోడ్ ఒకటే కాలేదు, ఆల్మోస్ట్ 50% కాంపౌండ్ వాల్ ఉంది. మనం ఇంకొక 50% గ్రానైట్ తోటి మొత్తం ఇచ్చేస్తున్నాం సోలార్ తోటి. అవును, ఇక్కడ వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. ఆల్రెడీ 50% కూడా మొత్తం సేల్ అయిపోయిందని కూడా విన్నాం మేము. అవును మేడం. ఇంట్లో మనం ప్రైమరీ స్కూల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, అలాగే నర్సరీ స్కూల్ వస్తుంది, అలాగే మనకి పార్క్ డెవలప్ చేస్తుంది. దాదాపు 1.5 acres లో పార్క్ వస్తుంది. దీనికి అటాచ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇస్తున్నాం మనకు బ్యాక్గ్రౌండ్ లో. తర్వాత ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అటాచ్ చేసుకున్న పూల్ కూడా ఇస్తున్నాం. వచ్చే మళ్ళీ మనకు క్లబ్ హౌస్ వస్తుంది, దాదాపు 17,000 ఎసెప్టెడ్ క్లబ్ హౌస్. దాంట్లో జిమ్ ఫెసిలిటీ ఇస్తున్నాము, రూమ్స్ ఫెసిలిటీ ఇస్తున్నాము. తర్వాత కిడ్స్ ప్లే ఏరియా కూడా దాంట్లో కొన్ని గేమ్స్ దానికోసం అటాచ్ చేస్తున్నాము. 17,000 ఎస్ఎఫ్టీ అంటే అర్థం చేసుకోవచ్చు. కస్టమర్స్ ఇందులో మినీ ఫంక్షన్స్ ఏమైనా అయితే కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, ఇంకేదో ఇతర ఫంక్షన్స్ అయితే కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇక్కడ. దీంట్లో మనము 4 lakhs కెపాసిటీ వాటర్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నాం. ఓవర్ హెడ్ వాటర్ ఆల్రెడీ మున్సిపల్ వాటర్ లైన్ కనెక్షన్ ఉంది, తో పాటు ఎమర్జెన్సీ కోసం 4 lakhs కెపాసిటీ, 4 lakhs లీటర్స్ కెపాసిటీ వాటర్ ట్యాంక్ ఇస్తున్నాము. కస్టమర్స్ ఇప్పుడు కొన్న వాళ్ళు 6 months వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాజెక్ట్ లో కొన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, కొన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా. మేము అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజెస్ వచ్చినాయి ఇందులో. చాలా వర్క్ కూడా చాలా తొందరగా, మేము అదే అనుకున్నాం ఇప్పటిదాకా, అదే మాట్లాడుకున్నాం. ఇక్కడ కస్టమర్స్ కోసం ఎన్ని యాడ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఏమైనా చెప్తారా? ఇందులో వచ్చేసి మనకి 150 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం. 150 ఉన్నాయి, 165 ఉన్నాయి, తర్వాత 183 ఉన్నాయి, 200, 300 కార్నర్ ప్లాట్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మినిమం బడ్జెట్ వచ్చేసి 40 lakhs బిలో ఉన్న వాళ్ళు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. 70% లోన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బ్యాంక్ లోన్ 70% వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఓపెన్ ప్లాట్ తీసుకోకుండా కన్స్ట్రక్షన్ కి వెళ్ళాలంటే కూడా లోన్ చేసుకోవచ్చు. సో మనం ప్రాజెక్ట్ మొత్తానికి అప్రూవల్ తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఐడిబిఐ బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం మనం బ్యాంక్ లోన్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గినాయి రీసెంట్ గా, మనకు తెలుసు 8.5 నుంచి 9 మధ్యలో వస్తుంది. ఒకవేళ కస్టమర్ ప్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత కూడా 51,000 పేమెంట్ చేసి టోకెన్ అమౌంట్, సో అతను ప్రొఫైల్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తే మనం ముందే ప్రయారిటీ కింద చెక్ చేసి లోన్ వస్తుందంటేనే మూవ్ ఫార్వర్డ్ చేస్తాం మేడం. ఒకవేళ ఓన్లీ టోకెన్ తీసుకొని మనం బుకింగ్ కింద కౌంట్ చేయం కదా. కస్టమర్ కి పర్ఫెక్ట్ సర్వీస్ ఉంటుంది మేడం. పికప్ డ్రాప్ కూడా ఇస్తున్నాం మనం. సిటీ నుంచి కస్టమర్స్ వస్తే వాళ్ళు వచ్చి ప్రాపర్టీ చూసి ప్లాట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని నుంచి ఇంటికి నుంచి బాధ్యత మొత్తం మనది. సార్ మా సబ్స్క్రైబర్స్ కోసం కానీ యూజర్స్ కి వాళ్ళ కోసం కానీ మీరు ఏమైనా ఇక్కడ తగ్గించే అవకాశం ఉంటుందా సార్? ఇక్కడ మీరు లోన్స్ కూడా వస్తాయి అంటున్నారు, చాలా ప్రాజెక్ట్స్ లో అలానే చెప్తారు అన్నట్టు, మనకు 50% వస్తుంది, 70% వస్తుంది అని. కానీ అక్కడ తీరా వచ్చి అంత చూసినాక లిటికేషన్స్ ఉంటాయి, అవి అట్లా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కస్టమర్ ప్రొఫైల్ బట్టి రిజెక్ట్ అవుతుంటాయి మేడం. సో కస్టమర్ విల్లింగ్ లో ఉన్నాడు, తీసుకుంటాడు, పేమెంట్ మోడ్ బట్టి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అవుట్ రేట్ కి వెళ్తుంటారు, చాలా మంది కస్టమర్స్ లోన్ కూడా వెళ్తుంటారు. సో లోన్ కి వెళ్తే అల్టిమేట్ గా ఒక ప్రైస్ ఉంటుంది, అవుట్ రేట్ లో చేస్తే ఒక ప్రైస్ ఉంటుంది. సో ఖచ్చితంగా నెగోషియబుల్ ఉండదని అయితే చెప్పలేము మేడం, ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఖచ్చితంగా ప్రతి కస్టమర్ నెగోషియబుల్ చేస్తాడు కాబట్టి నెగోషియేషన్ ఎంతో కొంత ఉంటుంది, కస్టమర్ పేమెంట్ మోడ్ బట్టి ఉంటుంది అన్నమాట. మా ఛానల్ చూసి వచ్చే వాళ్ళకి ఏమన్నా కొంచెం ఖచ్చితంగా మేడం. షాద్ నగర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఒక్కసారి మా వీడియో చూసారు కదా, సైట్ విజిట్ మీరు ప్లాన్ చేయండి సార్. ప్రాజెక్ట్ నచ్చితేనే టోకెన్ అమౌంట్ కట్టి రిటర్న్ అండి, ప్రాబ్లం ఏం లేదు, ఇబ్బంది పెట్టేది లేదు. ఎందుకంటే మనది ప్రైమ్ లొకేషన్ ప్రాపర్టీ మేడం, రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కాబట్టి అట్లా నెగోషియేషన్ అయితే చేద్దాం మేడం. అట్లా ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ మొత్తము కూడా చూసారు కదండి, డీటెయిల్స్ కూడా మీకు చెప్పాను, అర్థమై ఉంటుందనేసి అనుకుంటున్నాను. సో ఒక 51,000 మీ చేతిలో ఉన్నట్లయితే మీరు ఇక్కడికి వచ్చి సైట్ విజిట్ చేసి కూడా మొత్తం ఫ్లాట్స్ చూసి మీకు ఏ ఫ్లాట్ కావాలో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకండి ఆలస్యం, మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న సేల్స్ డైరెక్టర్ లింగం గారి నెంబర్కి కాల్ చేయండి.